నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడమానూర్ల సివిల్ జడ్జి కోర్టు నూతన భవన శంకుస్థాపన. హాజరైన హైకోర్టు న్యాయమూర్తులు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో వాయిదా పడిన కౌన్సిల్ సమావేశం. మున్సిపల్ కార్యాలయం ముందు CPM BJP కౌన్సిలర్ల ధర్నా. డీటెయిల్స్ లోకి వెళ్తే నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వతాండలో 2 రోజుల క్రితం జరిగిన సంఘటనకు దారితీసిన కారణాలను ఆరా తీసి కారకుడైన 8 మంది నిందితుల్లో 7గురిని అదుపులోకి తీసుకున్నట్లు నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఈ రోజు డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను ప్రదర్శించారు. అనంతరం డీఎస్పీ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ సంఘటనలో మృతుడు నవీన్ కు నిందితుడు సాయికు భూతగాడాలు ఉన్నట్లు, నిందితుడు సాయి పెళ్లి సంబరాల్లో భాగంగా డీజేని ఏర్పాటు చేసి ఇరుగు పొరుగు వారికి ఇబ్బంది కలిగించాడు. దీంతో నవీన్ అక్కడికి వెళ్లి డీజే సౌండ్ తగ్గించాల్సిందిగా కోరాడు. పాత కక్షలను దృష్టిలో పెట్టుకున్న సాయి నవీన్తో గొడవపడి కిందకు లాగివేశాడు. సాయి స్నేహితులు మరికొందరు కింద పడ్డ నవీన్ ను కాళ్లతో తన్నుతూ తొక్కుతూ నవీన్ మృతికి కారకులయ్యారు. ప్రాథమిక విచారణలో తేలిన ఈ విషయాలను అనుసరించి 8 మంది నిందితుల్లో 7గురిని అదుపులోకి తీసుకున్నట్లు, మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలిపారు. నైట్ ఈ నెల 23వ తారీఖు నైటు కాలువతండలో 2 పెళ్లిళ్ళు జరుగుతుంటే ఆ 2 పెళ్లిళ్ళు కూడా బరాత్ ప్రొసెషన్ చేసుకుంటున్నారు. ఆ బరాత్ ప్రొసెషన్లో కాంపిటీషన్ ఒకటి, రెండోది ఈ సాయి అనే అతనికన్ను డిసీజులు చనిపోయినటువంటి నవీన్కి ప్రాపర్టీ డిస్ప్యూట్స్, ప్రీవియస్ ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ డిసీజుల ఇల్లు ఈ అక్యూజ్ నేరస్తుడు ఇంటి వెనక ఇల్లే, పక్క వెనక జస్ట్ బిహైండ్ అక్యూజ్ ఇల్లు అనమాట. నేరస్తుడి ఇల్లుకి చనిపోయిన డిసీజుల ఇల్లు ముందిల్లు వెనక ఇల్లు అనమాట. వీళ్ళిద్దరికి కూడా ఆస్తి తగాదాలు ఉన్నాయి, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ప్లాట్ విషయంలో తగాదాలు ఉన్నాయి. అది మనసులో పెట్టుకొని ఈ డిసిజన్ దగ్గర చుట్టుపోయినా కూడా ఈ అక్యూజ్ నెంబర్ 1 పెళ్లికి పిలవలేదు కాబట్టి ఆయన రాలేదు పెళ్లికి. అయితే బలవంతంగా చెప్తే వాడు పెంచేసరికి ఆ పక్కన ఉన్నటువంటి ఎనకున్నటువంటి ఈ సౌండ్ బలాతోళ్ళు ఈ నేరస్తు డిసీజులు చనిపోయిన అతన్ని కొంచెం వాల్యూమ్ తగ్గించమని పంపించారు. వాడు వచ్చి వాల్యూమ్ తగ్గించమని చెప్పేసరికి వీడియో నాకు చెప్పడానికి నీకు నాకు తగ్గు ఉందని పాత కక్ష మనసులో పెట్టుకొని ఏమని అతను ఒక దెబ్బ కొట్టేసరికి మిగతా వాళ్ళు తల కుమ్మేశారు. వాడు కింద పడిపోయిండు. కింద పడడంతో వాడి కాలుతో తన్ని వాడి మీద తన్నేసరికి హార్ట్ లోపల పగిలిపోయింది. హార్ట్లో రక్తం మొత్తము లంగ్స్లోకి వెళ్ళిపోయింది. హాస్పిటల్లో తీసుకొస్తుంటే బ్లడ్ డెడ్ అయిపోయింది. అందరూ తాగి ఉన్నారు. తాగిన మొత్తంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలియలేదు. ఒకటి. రెండోది ప్రీవియస్ ఎన్విటీ ఉంది. తర్వాత ఒకరిలో ఒకరు పోటీ. ఇవి మనకి ఈ హత్యకి దారి తీసిన అంశాలు అన్నమాట. ముఖ్యంగా మీ ద్వారా, ప్రెస్ ద్వారా ప్రజలకి బుక్ చేస్తారో అతను అడగట్లేదు మీ పోలీస్ పర్మిషన్ ఉందా మీకు అని అడగకుండానే వీళ్ళైతే వాళ్ళు బుక్ చేస్తున్నారు, పంపిస్తున్నారు. ముందు మీరు పోలీసుకి అప్లై చేశారా? ఈ బరాత్ ప్రొసెషన్లకి జిల్లాల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో డిఎస్పీ గారు పర్మిషన్ ఇస్తారు. 100 రూపాయలు చలాన కట్టాలా? ఈ సేవలో 100 రూపాయలు చలాన కట్టి ఎస్ఐ గారు రికమెండ్ చేయాలా, సిఐ గారు ఫార్వర్డ్ చేయాలా, డిఎస్పీ గారు పర్మిషన్ ఇస్తారు. ఇది రూలు. హైదరాబాద్ మహానగరం కానీ వరంగల్, ఖమ్మము, నిజామాబాద్లో ఏసీపీ గారు ఇస్తారు. ఇన్స్పెక్టర్ గారు రికమెండ్ ఫార్వర్డ్ చేస్తారు. అయితే ప్రతి డీజే ఓనర్స్ కూడా మీకు ద్వారా డీజే ఓనర్స్కి చెప్పేది ఏంటంటే, ఫస్ట్ బుక్ చేయడానికి వచ్చినప్పుడు మాకు 15 రోజులు మా 16 ప్రొసెషన్ ఉంది, బుక్ చేయడానికి కావాలంటే కేంద్ర
రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడు నడ్డి విరుస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్దపల్లి జిల్లా గోదార్కని ప్రధాన చౌరస్తాలో మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్లపై వంటవార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు. అటేమో ప్రధానమంత్రి అచ్చేది నాయగా అని చెప్పి చెప్పుకుంటూ ఈయననేమో చీకటి బతుకులు చేస్తా ఉన్నాడు కేసీఆర్. అటేమో సచ్చే దినాలుగా మోడీ ప్రభుత్వం ప్రవర్తిస్తా ఉంది. రెండు ప్రభుత్వాలు అటు దేశంలో ఇటు రాష్ట్రంలో ఇక్కడ పేద ప్రజల నెత్తిన భారాన్ని వేసే కార్యక్రమం తప్ప ఇంకొకటి చేస్తలేదనే విషయంలో ఈరోజు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ యొక్క 7 సంవత్సరాలు 8 సంవత్సరాల ప్రభుత్వాలు గతంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో కూడా ఎక్కడా రేట్లు పెంచకుండా 50 రూపాయల నుంచి మాత్రమే పెట్రోల్ డీజిల్ 1 లీటర్ పెట్రోల్ ఉండేది. ఈరోజు 100 పైన 110 రూపాయలు 112 రూపాయలకు డీజిల్ పెట్రోల్ ఈరోజు దొరుకుతా ఉన్నది. అంటే ఎంత శాతం పెరిగిందో ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు దాదాపుగా 700 రూపాయల వరకు ఇప్పటివరకు గ్యాస్ మీద పెంచినటువంటి చరిత్ర ఈ కేంద్ర ప్రభుత్వం. ఈరోజు 8 సంవత్సరాల ప్రభుత్వ హయాంలో మరి కరెంటు ఛార్జీలు ఏ రకంగా బాగుతున్నారో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. గతంలో పూర్వం ఇప్పుడు మా వాళ్ళంతా చెప్పినట్టుగా పేదవాళ్ళు గ్రామాల్లో ఉన్న వాళ్ళు గ్యాస్ రాకముందు కట్టెలు తీసుకొచ్చుకొని కట్టెలు కొనుక్కొచ్చుకొని లేకుండా గుట్టలకు వెళ్ళి తుమ్మ చెట్లు ఇంకా పనికిరాని చెట్లు తీసుకొచ్చి వంట చెరుకుగా వాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి ఈరోజు నెలకొన్నది. ఈరోజు మన ప్రాంతంలో ముఖ్యంగా లేబర్ ప్రాంతం, కార్మిక ప్రాంతం, ఇక్కడ కార్మికులు, తర్వాత కాంట్రాక్ట్ కార్మికులు, కూలికి పోయే వాళ్ళు, వ్యవసాయంలో చిత్తగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సాధారణమైనటువంటి కుటుంబం వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది భారంగా మారుతున్న పరిస్థితిని మరి రామగుండం ప్రజల పక్షాన కాకుండా, రామగుండం నియోజకవర్గం పక్షాన కాకుండా ఈ రాష్ట్ర ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షానంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచినటువంటి డీజిల్, పెట్రోల్ అలాగే గ్యాస్ ధరలు పెంచడం వలన ఈరోజు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా రామగుండం ఇన్ఛార్జి రాజ్ ఠాగూర్ మకర్ సింగ్ గారు, అలాగే వారి శ్రీమతి మనాలి ఠాగూర్ గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అలాగే ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టినటువంటి ఈ కార్యక్రమాలను మేము ప్రతి ఒక్క మహిళ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది. ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒక సామాన్యుడు కూడా ఈరోజు ఏం తినాలి, ఏం వండుకోవాలి, ఏం తినాలి అనే పరిస్థితి ఏర్పడింది. ఒక సంచి పట్టుకొని సంచెడు రూపాయలు పట్టుకొని బజారుకి వెళ్తే ఒక సంచెడు సామాను కూడా ఇంటికి తెచ్చుకునే పరిస్థితి లేదు. ఈరోజు సామాన్యుడిని నడ్డి విచ్చే విధంగా గ్యాస్ ధరలు కానీ, పెట్రోల్ ధరలు కానీ, అలాగే డీజిల్ ధరలు కానీ పెంచడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 369 రూపాయలు ఉన్న గ్యాస్ ధర ఈరోజు 1000కి పైన
కావడం జరిగింది. ఇలాంటి పరిస్థితిలో ఈ యొక్క సామాన్య మానవుడు ఎలా బ్రతుకుతాడు అనేది ఒకసారి గమనించాలని, ఒక సన్నాసి ఒక పిల్ల పాప లేని భార్య సంసారం లేని ఒక సన్నాసి రోజు ఒక పరిపాలన చేస్తుంటే ఆ కుటుంబం యొక్క సాధక బాధలు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి ఒక సన్నాసి కాబట్టి ఈరోజు ఇలాంటి ధరలు పెంచితే ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది ఆయన ఒక సంసారిగా ఉన్నట్టయితే, ఒక కుటుంబ బాధ్యత ఉన్నట్టయితే, ప్రధానమంత్రి ఉన్నట్టయితే ఆ సాధక బాధలు అనేది ఏంటో తెలుస్తుండే. ఇంకా సన్నాసి రాజ్యం వెళ్తుండే కాబట్టి ఈరోజు సన్నాసి పాలనలో ప్రజలందరూ కూడా అనేక కష్టాలు పడుతూ ఉన్నారు. ఈ యొక్క సన్నాసి పాలనను కూడా తొందరగా అంతమొందించాలని మేమందరం కూడా కంకణం కట్టుకొని ఈ రోజు రోడ్డు పైకి రావడం జరిగింది. మహిళలు నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని నాగాపూర్, మందపల్లి, పెంబి, షేట్పల్లి, లోటోర్రే, తాటిగూడ, హరిచంద్ తన్నలో ఎమ్మెల్యే ఆస్మిరా రేఖా శ్యామ్ నాయక్ పర్యటించారు. పెళ్లి బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేయడంతో పాటు కళ్యాణ లక్ష్మి చెక్కులు, సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఎంఆర్ఓ కార్యాలయంలో మంచినీటి కేంద్రాన్ని ప్రారంభించారు. ధన్యవాదాలు మీ ఇద్దరికి. ఇక నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తానూరు మండలం హిప్నెల్లి గ్రామానికి చెందిన సావిత్రిబాయికి డాక్టర్ రవికుమార్ బ్లడ్ బ్యాంక్ బ్లడ్ ని ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. బ్లడ్ డోనర్స్ టీమ్ కి పలువురి ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. పేషెంట్ నేమ్ సావిత్రాబాయి, భర్త పేరు బోధరాం, ఏజ్ 60 సంవత్సరాలు, విలేజ్ విపణిస్తాండ. బి పాజిటివ్ బ్లడ్ అవసరం అనగానే బ్లడ్ గ్రూప్లో పోస్ట్ పెట్టిన వెంటనే 5 నిమిషాల్లో డాక్టర్ రవికుమార్ సార్ స్పందించి బ్లడ్ బ్యాంకు వచ్చి 5వసారి బ్లడ్ ఇవ్వడం జరిగింది. డాక్టర్ రవికుమార్ సార్ ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి బ్లడ్ ఇవ్వాలని కోరుతున్నాను. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి పటాన్చెరు మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాలని అన్నారు. చిట్కుల్ గ్రామంలో అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు అందించేలా ఏకగ్రీవ తీర్మానం చేయాలని ఎమ్మెల్యే సూచించగా సభ్యులు ఆమోదం తెలిపారు. 6 నెలల కింద నేను లీస్ట్ తెప్పించుకున్నా. రెడ్ కేటగిరీ, గ్రీన్ కేటగిరీ, ఆరెంజ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఎన్ని ఉన్నాయి. దాంతోపాటు మనకు 500 అబోవ్ వాళ్ళ టర్నోవర్, మరి యాన్యువల్ టర్నోవర్ బ్యాలెన్స్ షీట్ తెప్పిస్తున్నాము. రైట్ ఇన్ఫర్మేషన్ కింద వాళ్ళు ఏమంటే కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇస్తలేరు. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సచ్చినట్టు ఇవ్వాల్సిందే వాళ్ళు. దాని ప్రకారంగా 2% ఆ వింగులు పక్కకు పెట్టి, సిఎస్ఆర్ వింగులు పక్కకు పెట్టి డిపార్ట్మెంట్ ద్వారా సచ్చినట్టు ఖర్చు పెట్టవలసిందే. మెడికల్ మీద కానీ, స్పోర్ట్స్ మీద కానీ, డ్రింకింగ్ వాటర్ మీద కానీ, స్కూల్స్ మీద కానీ, ఎడ్యుకేషన్ మీద వాళ్ళ కాలమ్స్ ఉంటాయని దాని ప్రకారంగా సచ్చినట్టు ఖర్చు పెట్టవలసింది. ఈరోజు జిల్లాలు చిన్నవి, మండలాలు అయినాయి, గ్రామ పంచాయతీలు అయినాయి, మున్సిపాలిటీలు అయినాయి. 75 సంవత్సరాల చెంది ఉన్నా ఇప్పటిదాకా ఏడేసిన బొంగడు ఆడనే ఉన్నది. కొన్ని విషయాలు మనం ఆలోచన చేయాలి, నెమరేసుకోవాలి. కాబట్టి ఈరోజు
దయచేసి మీరందరూ పట్టంచేరు మండలాన్ని మీరందరూ కంకణబద్దులై మీ గ్రామాలకు అభివృద్ధిలో భాగస్వాములు కండి. మీ అవసరం ఉన్నప్పుడు మీకున్న నచ్చిన పార్టీకి పనిచేయండి. అభివృద్ధిలో మాత్రం పార్టీలు పక్కకు పెట్టి, రాజకీయాలు పక్కకు పెట్టి అందరి సహకారం తీసుకొని అభివృద్ధిలో అధికారుల సూచనలు సలహాలు తీసుకొని తప్పకుండా మీరు అందరూ సహకరించవలసిందిగా మనం చేస్తా ఉన్నా. మనకు ఒకటే చెప్తా ఉన్నా నేను, ఇవన్నీ ఇది ఆషామాషి లెక్కలు కావు, అధికారికంగా ప్రకటించిన లెక్కలు. తప్పకుండా దీని విషయంలో ముందుకు ఇంకెళ్దాం. దాంతోపాటు మనకు ముఖ్యంగా పట్టంచేరు మండలం అంటే ఇంతకుముందు చెప్పిన నేను ఒక గౌరవమైన పదం ఉంది. ఈ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ లోపల 10 ఎకరాల ల్యాండ్ ఇది. ఇక్కడ ఉన్న ఫోటోలను చూడండి, వీళ్ళందరూ పెద్ద మనుషులు ఏ విధంగా ఉంది. వాళ్ళంతా ఈ సమితి ప్రెసిడెంట్గా పనిచేసిన వారు. దీని గౌరవాన్ని ఎంతైనా కాపాడాలి మనం. ఈ ఆఫీస్లో గిట్ట బిల్డింగ్లన్నీ తీసేసి ఇక్కడ ఈ సైడ్లో బిల్డింగ్లు తీసుకుంటా ఉన్నాం. శిశు సంక్షేమ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ పిఆర్ మరి ఏది ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ అన్ని ఈ లైన్లో తీసుకున్న ఒక డోనర్ 2 కోట్ల రూపాయలు ఇస్తున్నాడు. దీని పక్క ఎంఆర్ఓ ఆఫీస్ పక్క కొట్టి 2-3 రోజులనే దాన్ని డిజైనింగ్ తెప్పించడం, దాన్ని మనము ఫౌండేషన్ వేస్తూ ఉన్నాం. ఒక ఆడిటోరియం కడతా ఉన్నాం. ఇక్కడ 14 కోట్ల రూపాయలు దానికి ఆడిటోరియం ఇప్పటిదాకా 5 కోట్లు ఖర్చు పెట్టి, రేపు ఇంకా మిగతా ఇండస్ట్రీ వారితో సహకారంతో ఒక ఆయన 4 కోట్లు ఇస్తున్నాడు, ఒక ఆయన 4 కోట్లు ఇస్తున్నాడు. వాళ్ళకి ఇంజనీర్ వాళ్ళకి అప్పచెప్పి నిన్ననే డిస్కస్ చేయడం జరిగింది. ఆడిటోరియం అంటే అఫీషియల్గా టీచర్స్ కానీ, మహిళా దినోత్సవాలు కానీ, అఫీషియల్ మీటింగ్ కానీ, నియోజకవర్గ స్థాయిలో ఉన్న అఫీషియల్స్ కానీ ఎక్కడికెక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి బయట పోకుండా ఈజీగా మనకు దీన్ని గౌరవాన్ని పెంచే రీతిలో మనం దీన్ని ముందుకు తీసుకుపోతున్నాం. మీ అందరి అసలు కేర్ చేస్తలేదు. మరి ఏంటి సార్, ఎవరిని అడగాలి? నేను కూడా మీతో 2 సార్లు వచ్చి చూసినాను. వచ్చినా సార్, నువ్వు డీడీ కట్టమంటావు, నేను ఏడికేరు కట్టాలి. నాకు బడ్జెట్ లేదు, నా దాని అస్సలు లేదు. నేను ఏం చేయాలి? నేను డీడీ కట్టాలంటే ఏడికేరు కట్టాలి. అదే ఎంపీడీఓ గారి. అదే సార్, నేను ఏమంటున్నా, నీకు వచ్చినప్పుడల్లా మొత్తుకుంటున్నాను సార్ సబ్మిషన్ సార్, ఒక్క నిమిషము. లేదు సార్, నేను బడ్జెట్ ఒక్క నిమిషం అండి. పేద ప్రజలకు ఆర్థికంగా ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని కోదాడ అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం మునగాల మండల కేంద్రంలోని వాసవి భవన్లో ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రమీల శ్రీనివాసరావు, అక్షయ్ కుమార్, రమేష్, సత్యనారాయణ, ఉపేందర్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. కేవలం పెళ్లి చేసేటప్పుడు మామూలుగా మనం ఏదో ప్రభుత్వ తరపున సాయం చేసినాం కదా అని చెప్పేసి చేతులు నిలిపేసుకోవట్లేదు ప్రభుత్వం. మళ్ళీ గర్భవతి అయిన తర్వాత రేపు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, ఆయుష్ బాగుండాలి, ఎటువంటి అవయవ లోపం లేకుండా ఉండాలి అని చెప్పేసి అంగన్వాడీ సెంటర్ల ద్వారా పౌష్టికారాన్ని ఇచ్చి వైద్యుల నుంచి ఎప్పటికప్పుడు అనాలంటేనే భయపడి అదొక పాపం చేసినట్టు, అవమాన పాలైనట్టు, అభాషణ చేపించుకొని గొంతులు నిలిచిన సందర్భాల నుంచి ఈరోజు ఆడపిల్ల పుట్టిందంటే అదృష్ట దేవత మన ఇంట్లో ప్రత్యక్షమైందన్న సంతోషాన్ని తెలంగాణ మహిళా లోకులను వారి సోదరి బంధువులు వ్యక్తం చేస్తారు. దానికి కారణం ఈరోజు ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులకి పెళ్ళిళ్ళు చేయడం అనేది వాళ్ళ ఒక్కల బాధ్యతే కాదు, ప్రభుత్వం కూడా మీ బాధలో పాల్గొట్టుకోవడానికి సిద్ధంగా ఉంది అని చెప్పే విధంగా 1,116,000 రూపాయలని గత 8 సంవత్సరాలుగా ఇవ్వడంతో పాటు ఇప్పటికీ 60,000 మందికి ఆడపడుచులకి తోపుగా భావించి కళ్యాణ రూపంలో ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున 60,000 కోట్ల. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని ప్రభుత్వ కార్యాలయంలో కొన్ని సంవత్సరాలుగా బకాయి ఉన్న ఇంటి పన్ను పెరిగిపోవడంతో చావు డప్పుతో నిరసన వ్యక్తం చేసిన గ్రామ పంచాయతీ సిబ్బంది ఎలాంటి అనుమతి లేకుండా వెంచర్ నిర్మిస్తే చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి బ్రహ్మచారి, బిల్ కలెక్టర్ బాబు, కరోబార్ మధు, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గ్రామ పంచాయతీ వలిగొండ ఇంటి పన్ను బకాయిల విషయంలో మరి లేబర్లు విషయంలో సిబ్బందితో మా బిల్ కలెక్టర్ సార్ అందరం కలిసి వెంచర్ ఏం వెంచర్ వేదభూమి వెంచర్లో
ఫైనల్ డిటిపిసి నుంచి అప్రూవల్ అయినందున అందులో రాళ్ళు తొలగించడమైనది. మరి గవర్నమెంట్ ఆఫీసులు ఇన్స్టిట్యూట్లు కానీ మన మండలంలో చాలా పెండింగ్ ఉన్నాయి. కరెంట్ ఆఫీస్ సబ్ స్టేషన్ 5 లక్షల చిల్లర ఉన్నందున వాళ్ళ ముంగల చావు టప్పు కొట్టడమైనది. వాళ్ళకి నోటీస్ కూడా హెచ్చరించి మా సిబ్బంది కూడా జీతాలు లేవు, మాకు కనీసం ట్యాక్స్ కడితే మాకు జీతాలు వస్తాయని నినాదాలతో మా పై అధికారుల ఆదేశాల ప్రకారం తర్వాత అక్కడి నుండి ఎంఆర్ ఆఫీస్, మండల తహసీల్దార్ ఆఫీస్, అలాగే అగ్రికల్చర్ ఆఫీస్, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీస్, మన సబ్ స్టేషన్ అయితే ఒక 4-5 ఏళ్ళు 5 సంవత్సరాల పైన అడుగుతున్నాం. కంపల్సరీ నోటీసులు ఇస్తున్నాం. ఇట్లనే వీళ్ళు మారడం, వీళ్ళు ఇక పైకి లెటర్లు పెడుతున్నారు. కలెక్టర్ డిఈ అంటే వాళ్ళు డిఈకి పెట్టుకోవడం, ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఆర్డీఓ పెట్టి అక్కడి నుంచి కలెక్టరేట్ పంపడం, ఇట్లా పెడుతున్నారు. పోలీసులకు మన ఇక ఖమ్మం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం సిఐ సర్వేశ్వర్ ఆధ్వర్యంలో భద్రాచలం బ్రిడ్జి రోడ్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా నిషేధిత గంజాయి ఒడిశా రాష్ట్రం నుంచి బీదర్, కర్ణాటక రాష్ట్రంకు రవాణా చేస్తున్న రాథోడ్ లక్ష్మణ్ నుండి 600 కేజీల గంజాయిని 300 ప్యాకెట్లలో తరలిస్తున్నారు. చూపేమా ఒకటి ప్యాకెట్ మళ్ళీ ఇక యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఉదయం 11 గంటలకు వాయిదా పడిన కౌన్సిల్ సమావేశం సోమవారం రోజు కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని 12 మంది కౌన్సిలర్లు తీర్మానం చేశారు. కౌన్సిలర్ల తీర్మానాన్ని పట్టించుకోకుండా కౌన్సిల్ సమావేశాన్ని తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించడాన్ని తప్పుపడుతూ మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఎం, బీజేపీ కౌన్సిలర్లు ధర్నా చేపట్టారు. గంటలకే సమావేశం అయిపోయిన దాన్ని వాయిదా పడ్డ సమావేశాన్ని నిర్వహిస్తున్న తీసుకోవాలి. చైర్మన్ గారు 11 గంటలకే వాయిదా పడ్డ సమావేశాన్ని నిర్వహిస్తున్న చైర్మన్ పైన చర్య తీసుకోవాలి. 11 గంటలకే వాయిదా పడ్డ సమావేశాన్ని 3 గంటలకు నిర్వహిస్తున్న చైర్మన్ గారి పైన చర్య తీసుకోవాలి. 11 గంటలకే వాయిదా పడ్డ సమావేశాన్ని 3 గంటలకు నిర్వహిస్తున్న చైర్మన్ గారి పైన చర్య తీసుకోవాలి. 3 గంటలకే వాయిదా పడ్డ సమావేశాన్ని 3 గంటలకు నిర్వహిస్తున్న కమిషనర్ గారి పైన చర్య తీసుకోవాలి. 11 గంటలకు ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును సిపిఎం పార్టీ జిల్లా అధ్యక్షులు బూక్య వీరభద్రం, సిఐటియు కార్మిక సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా బూక్య వీరభద్రం మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు, కార్మికులకు మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. మార్కెట్ యార్డులో పత్తి, మిర్చి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెలలు గడుస్తున్న పంటలను అమ్ముకునేందుకు వచ్చిన రైతులు, యార్డులో పనిచేస్తున్న కార్మికులు మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. ఈరోజు సిపిఎం పార్టీ సిఐటి ఆధ్వర్యంలో ఏన్కూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ని పరిశీలించడం జరిగింది. కార్మికుల యొక్క పరిస్థితి, ఇక్కడ సమస్యలను అధ్యయనం చేశాం. ముఖ్యంగా ఇక్కడ కార్మికులకి రాత్రి పౌళ్ళు అనేది లేకుండా 24 గంటలు పని చేయించుకునేటువంటి సంస్కృతి అభివృద్ధి అయింది. ఇది చట్టానికి, కార్మిక కోడ్కి, చట్టాలు కూడా వ్యతిరేకమైంది. దీన్ని పర్యవేక్షణ చేయాల్సినటువంటి మార్కెట్ శాఖ కార్యదర్శి కనీసం మార్కెట్ వైపు రావటం కానీ, కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకోవడం కానీ లేనటువంటి పరిస్థితి. అందుకని ఇవాళ సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏన్కూరు మార్కెట్లో కార్మిక సమస్యలని అధికారులు పరిష్కరించాలి. దాంతోపాటు భోజనశాల ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికీ ఎండలో భోజనాలు పెట్టారు, ఎండలోనే కూర్చొని తినాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకోసం ప్రభుత్వం 1.5 కోటి దాకా పైన ఆదాయం వచ్చేటువంటి ఈ మార్కెట్లో కార్మికులకి కనీసం ఒక షెడ్ నిర్మాణం, భోజనశాల ఏర్పాటు చేద్దామనే ఆలోచన రాలేదు. దాంతోపాటు మరుగుదొడ్లు పనిచేయవు, నీళ్లు లేవు.
ఇక్కడ కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎండాకాలంలో మిర్చి, గాడుపులో, ఏడిలో వాళ్ళ చల్లటి నీళ్లు అందించడానికి కూడా ఇక్కడ మార్కెట్ శాఖ నుంచి ఎలాంటి కృషి జరగట్లేదు. అందుకోసం వెంటనే ఈ సమస్యను పరిష్కరించడానికి ఇవాళ జిల్లా స్థాయి మార్కెట్ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్, సెక్రటరీ అలసటని వదిలేసి కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. రేపు దీని మీద పరిష్కరించకపోతే ఏప్రిల్ మొదటి వారంలోనే కార్మికులతో కలిసి ఇక్కడ దీక్షలు కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని నిడమనూరు మండల కేంద్రంలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు నూతన భవన శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైకోర్టు జడ్జీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి ఏ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నిడమనూరు కోర్టు పరిధిలో సుమారు 3000 కేసులు పైగా పెండింగ్ లో ఉన్నాయని, జిల్లాలోనే అత్యధిక కేసులు పెండింగ్ లో ఉన్న కోర్టుగా ఉండడంతో సుమారు 6 కోట్ల రూపాయలతో కోర్టు భవన నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. మరి అంత ఎందుకే అంత అలవాటు చేస్తుంది. ఎంత ఉన్నాయి చూడ, ఎంత ఉన్నాయి ఇప్పుడు ఆ రోజు కలెక్టర్ గారు సత్యనారాయణ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తారు. ఈరోజు 8 గుంటలు ఇచ్చారు ల్యాండ్. ఇన్ని సంవత్సరాల తర్వాత కోర్టు ఎస్టాబ్లిష్ చేయగలిగినాము. ఇంకా మొత్తం 3000 కేసులు పెండింగ్ ఉన్నాయి. జిల్లాలో ఎక్కువ కేసులు పెండింగ్ ఉందంటే ఇదే కోర్టులో. కాబట్టి మీ అట్లీస్ట్ నామ్స్ ప్రకారం ఒక 6 కోట్లు అవసరం పడుతుంటాయి. అండ్ న్యాయవాదులు కూడా సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, ఎందుకంటే 500 కేసులు దాటితేను ఒక సీనియర్ సివిల్ జడ్జి కోర్టు కావాలా, ఇంకొక 500 దాటితే జిల్లా కోర్టు కావాలా. ఎందుకంటే చాలా పొటెన్షియల్ ఏరియా. ఎమ్మెల్యే భగత్ గారు చాలా కృషి చేస్తూ ఉన్నారు. ఇది చాలా కోర్ట్స్ అవసరం పడితే ఇంకెక్కువ ల్యాండ్ అవసరం. ఇప్పుడే భగత్ గారు చూపించారు ల్యాండ్స్ కూడా. ఇవన్నీ సేకరిస్తే మనకు, ఎందుకంటే ఇంకా ఒక 10 సంవత్సరాల ముందు ఆలోచించాలి. ఎందుకంటే చాలా కక్షిదారులు ఎక్కువైపోతున్నారు, కోర్టు చాలా ప్రెషర్ ఎక్కువవుతుంది. ఈవెన్ న్యాయమూర్తులకు కూడా నివాస భవనాలు కూడా అవసరమే. న్యాయవాదులకు కూడా మన చేంబర్స్ కట్టుకుంటే కూడా ప్లేస్లు అవసరము. ఇవన్నీ కావాలంటే చాలా ల్యాండ్ అవసరం ఉంటుంది. మరి ఎమ్మెల్యే గారు, లోకల్ ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నిడమానూరులో సివిల్ జడ్జి కోర్టు నూతన భవన శంకుస్థాపన, హాజరైన హైకోర్టు న్యాయమూర్తులు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో వాయిదా పడిన కౌన్సిల్ సమావేశం, మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఎం బీజేపీ కౌన్సిలర్ల ధర్నా. ఇవి పడుకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.